ముగ్గురు నవ్వుల సిద్ధుల కథ. పూర్వం మన భారతదేశంలో ముగ్గురు వృద్ధ సిద్ధులు ఉండేవారు. వారి అసలు పేర్లు చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. ప్రజలు వారిని మరిచిపోయారని కాదు, వారు తమ పేర్లను ఎవరికీ చెప్పలేదు కాబట్టి. ఈ రోజుకి వారిని కేవలం ముగ్గురు నవ్వుల సిద్ధులు అని మాత్రమే గుర్తుంచుకుంటారు. ఈ ముగ్గురు సిద్ధులు ఎప్పుడూ కలిసే ఉండేవారు. వారు భారతదేశంలోని ధూళి నిండిన రోడ్ల వెంట ఒక పల్లెటూరు నుండి మరొక పల్లెటూరుకు ప్రయాణించేవారు. అయితే వారిలో ఒక వింత ఉంది. వారు ఎప్పుడూ ప్రసంగాలు చేయలేదు, వేదాంతం బోధించలేదు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారు చేసేదల్లా ఒక్కటే, నవ్వడం. వారు ఏదైనా గ్రామానికి చేరుకోగానే నేరుగా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకు వెళ్ళి నిలబడేవారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఆపై మెల్లగా నవ్వడం మొదలుపెట్టేవారు. అది కేవలం ఒక చిన్న నవ్వు మాత్రమే, కానీ చాలా సహజంగా, స్వచ్ఛంగా ఉండేది. ఆ నవ్వు నెమ్మదిగా పక్కనున్న వారికి అంటుకునేది. దారిపోయేవారు ఆగేవారు. ఒకరు చిరునవ్వు చిందిస్తే మరొకరు గట్టిగా నవ్వేవారు. చూస్తుండగానే ఆ రచ్చబండ ప్రాంతమంతా నవ్వులతో నిండిపోయేది. రైతులు, కూలీలు, చిన్నపిల్లలు, ముసలివారు అందరూ కలిసి నవ్వుతూ ఉండేవారు. ఊరంతా నవ్వుతున్నప్పుడు ఆ సిద్ధులు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. వారి నవ్వే వారి ప్రార్థన, వారి నవ్వే వారి బోధన. జీవితమనేది మోయలేని భారం కాదు, అది శిక్ష కాదు. జీవితం ఒక అద్భుతమైన అవకాశమని వారు మాటలు లేకుండానే చాటి చెప్పేవారు. ఈ సృష్టిలోని ఒక గొప్ప రహస్యాన్ని వారు కనుగొన్నట్లుగా అనిపించేది. చాలా ఏళ్లు ఇలాగే గడిచాయి. వారు వెళ్ళిన ప్రతి చోట ఆనందాన్ని పంచుతూ వచ్చారు. కాని ఒకరోజు అంతా మారిపోయింది. ఒక చల్లని ఉదయం ఒక పల్లెటూరులో ఆ ముగ్గురిలో ఒక సిద్ధుడు హఠాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఆ వార్త విన్న వెంటనే గ్రామస్తులందరూ పనులన్నీ వదిలేసి అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. అందరూ అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు ఉంటాయని ఊహించారు. కాని అక్కడ చూసిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మిగిలిన ఇద్దరు సిద్ధులు ఏడవడం లేదు, సరికాదా మునుపటి కంటే ఇంకా గట్టిగా నవ్వుతున్నారు. కొందరు గ్రామస్తులు కోపంతో, మీ తోటి సిద్ధుడు చనిపోతే ఇలా నవ్వడమేమిటి? మీకు గౌరవం లేదా? అని అడిగారు. అప్పుడు వారి జీవితంలోనే మొదటిసారిగా ఆ సిద్ధులు మాట్లాడారు. ఒక సిద్ధుడు తన నవ్వును ఆపుకుంటూ ఇలా అన్నాడు, నిన్న మీ గ్రామానికి వచ్చే దారిలో మా ముగ్గురిలో ఎవరు ముందు చనిపోతారో అని పందెం వేసుకున్నాం. ఈరోజు తను గెలిచాడు, అందుకే నవ్వుతున్నాం. అంతేకాదు, ఆ చనిపోయిన సిద్ధుడు ఒక వీలునామా రాశాడు. నన్ను స్నానం చేయించకండి, నా బట్టలు మార్చకండి, నేను నవ్వుతూ ఈ ప్రపంచం యొక్క అపవిత్రతను ఎప్పుడూ కడిగేసుకున్నాను అని కోరాడు. అతని కోరిక మేరకే ఆ పాత బట్టలతోనే చితిమీద ఉంచారు. చితికి నిప్పు అంటించగానే ఒక అద్భుతం జరిగింది. ఆ సిద్ధుడు తన బట్టల లోపల రహస్యంగా బాణసంచా దాచిపెట్టాడు. మంటలు అంటుకోగానే రంగురంగుల వెలుగులు ఆకాశంలో విరజిమ్మాయి. అది చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి కళ్ళల్లో నీళ్లతోనే గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో అందరికీ జీవిత సత్యం అర్థమైంది. మనం ఈ భూమి మీదకు వచ్చింది కేవలం కష్టపడటానికో, బాధపడటానికో కాదు. మరణం ఎదురైనా సరే ఆనందాన్ని అనుభవించడానికి వచ్చాం. కాబట్టి వచ్చేసారి మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు అద్దంలో చూసుకుని ఒకసారి నవ్వండి. మీ సంతోషమే మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది. ఈ కథ మీకు ప్రశాంతతను ఇస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.